నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అయితే 28వ తేదీన చతుర్దశి వచ్చింది. మరి ఆ చతుర్దశికి సంబంధించిన పూర్తి వివరాలనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి చతుర్దశి గురించి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం గురువు గారు. గురువు గారు, అయితే 28వ తేదీన చతుర్దశి వచ్చింది. అయితే ఈ చతుర్దశిని మంగళవారంతో కలిసి వస్తే గనక భూమి చతుర్దశి. సో ఈ చతుర్దశి నాడు ఏ ప్రత్యేకంగా చేసుకోవడం వల్ల చతుర్దశి అంటే మనకి తెలుసు, మరి అలాంటిది మంగళవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఏం చేస్తే మంచిదంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మనకి పొద్దున ఒక రకమైన విశిష్టత అయితే కనుక సాయంకాలం అనేది మరొక విశిష్టత కూడా ఉంది. సో ఈ రెండింటిని తెలిపే ప్రయత్నం చేస్తాం. మొదట మీరు అడిగింది ఏంటంటే ఈ అంగారక చతుర్దశి లేదా భౌమ చతుర్దశి, ఇది మనకి బాగా తెలిసిన పదం. అంటే ఎప్పుడైనా సరే మంగళవారంతో గనక ఇలా రకంగా చతుర్దశి కలిసి వస్తే గనక దాన్ని సుబ్రహ్మణ్యుడిని పూజించడానికి లేదా అంగారకుడిని పూజించడానికి, అంగారకుడు అంటే గనక మనకి ఈ గ్రహాలు బట్టి చెప్పాల్సి వస్తే కుజుడు. సో కుజుడిని పూజించడం అని. సో దీన్ని చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి ఏ రకమైన గొడవలు ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంట్లో కలహాలు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారితో కలహాలు కావచ్చు, మనం చేసే ఉద్యోగాల చోట కలహాలు కావచ్చు, అంటే చీటికి మాటికి ఎవరితోనో సరే అకారణంగా మనకి కలహాలు వస్తుంటాయి, మన తప్పు లేకపోయినా ఒక్కోసారి. అవును. సో అలాంటి అకారణమైన కలహాలు నివృత్తి చేయడానికి ఈ భౌమ చతుర్దశి అన్నదే, అంగారక చతుర్దశి అన్న అదే. సో ఆ రకంగా మరి దీనికి విశిష్టత అనేది ఉంది. ఇక్కడ ఈ అంగారకుని పూజించడం వల్ల ఆ రకమైన మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇక తర్వాత రెండోది సాయంకాలం అని చెప్పాను మీకు. ఈరోజు ఇంచుమించుగా 7:30 దాటాక రాత్రి, ఒకవేళ ఎవరికైనా సరే మన ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలి అనుకుంటే గనక మంగళవారం అమావాస్యతో వస్తే గనక మీకు ప్రత్యంగిరాదేవి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆవిడ సాధన ఇక్కడ మనకి పైదైనా సరే ఇంచుమించుగా కలహాలు లేకపోవటం అంటే అందరితో మనం ప్రేమతో ఉండటం. అలాగే ఇదే రోజు సాయంకాలం మనం చేసే ప్రత్యంగిరాదేవి మనకి శత్రువులు ఎలాంటి వాళ్ళు ఉన్నా, ఈ శత్రువుల్లో కొంతమంది ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు, కొందరు మామూలుగా సరే శత్రుత్వం తాత్కాలికంగా అంటే మనతో మాటలు వదిలేసిన మిగతా చెడేమి ఉండదు. కానీ కొంతమందికి చెడు కూడా ఉంటుంది. ఎప్పుడు వీడి మీద పగ సాధించాలా, వీడికి ఏ రకంగా అపకారం తలపెట్టాలా, వీడి జీవితాన్ని ఎలా పాటు చేయాలా, ఇలాంటి అతి శత్రుత్వాలు వహించే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత మన యొక్క భూములు ఆక్రమించి, అంటే ఇక్కడ ఈ భౌముడైనా సరే కుజుడైనా సరే భూములు మనకి ఏదైనా సరే ఇబ్బందులు కలుగుతున్నాయంటే, అంటే మనం భూములు అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బందులు ఒక్కోసారి కావచ్చు, లేదా మన భూములు వేరే వాళ్ళు కబ్జా చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ భౌమ చతుర్దశి అనేది. తర్వాత మళ్ళీ సాయంకాలం ఏదైతే ప్రత్యంగిర ఉందో ఆ ప్రత్యంగిర కూడా ఎలాంటి శత్రుత్వాలు ఉన్నా, మన మీద ఇలాంటి ఎవరైనా సరే అకారణ శత్రుత్వాలు, మన యొక్క ఆస్తులను కొల్లగొట్టే వాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, ఇలాంటి వారి నుంచి కూడా మనం రక్షించగలిగే దేవత ప్రత్యంగిర. ఇలా అనుకోకుండా వీళ్ళిద్దరి యొక్క సమన్వయం అనేది ఈ రోజు మనకి సాధ్యపడుతుంది ఈ మంగళవారం నాడు. కనుక ఉదయం అనేది ఒక పరిహారం అనేది చెప్తాను, సాయంకాలం ఆచరిద్దాం అనుకునే వాళ్ళకి ఇంకో పరిహారం అనేది చెప్తాను. కనుక రెండు కూడా మనకి ఉపయోగపడేవి. అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇందాక చెప్పాను. ఎలాంటి కలహాలు ఉన్నా, ఎలాంటి శత్రుత్వాలు ఉన్నా అవి నశింపజేయడానికి ఈ రకంగా రెండు రకాలుగా కూడా మనకి అది ఉపయోగపడటం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక చాలా తేలికైన మార్గం ఏంటంటే, ఈ రోజు మనం పొద్దున్న చెప్తున్నాం, ముందు సాయంకాలం మళ్ళీ వేరే రెండు. ఈ పొద్దున మనం చేయాల్సింది ఏంటంటే కనుక కొద్దిగా అన్నము పప్పు నెయ్యి, అన్నం పప్పు నెయ్యి, ఈ మూడింటిని మనము సుబ్రహ్మణ్య స్వామి పటం దగ్గర నివేదనగా సమర్పించడం. ఈ సమర్పించే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే గాయత్రి ఏదైతే ఉంటుందో, అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్, అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. ఇది కనీసంలో కనీసం 27 సార్లు చదవాలి. ఓపికన్న వాళ్ళు 54 సార్లు అయినా చదువుకోవచ్చు, 108 సార్లు అయినా చదువుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం.
కానీ మినిమంలో మినిమం అయితే కనుక 28 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఇందాక నేను చెప్పింది నివేదన చేయాలి. తర్వాత మరి ఈ రోజు మనం దేవుడికి దీపం పెడతాం కదా, ఎప్పుడైనా సరే పూజ చేసుకున్నప్పుడు దీపం పెట్టడం అనేది సర్వసాధారణం. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈ దీపం పెట్టడానికి 6 ఎర్ర ఒత్తులు ఉండాలి. అంటే ఏదైనా సరే ఎర్ర వస్త్రం ఉంటే దాన్నే మనం ఒత్తిలాగా చేసుకోవటం, మడిచి ఇలా ఇలా. సో అలా ఒత్తిలా పేని 6 ఒత్తులు వెలిగించాలి, ఎరుపువి. ఒకవేళ ఏదైనా సరే మనకి తెల్లదైనా సరే ఎర్రదారం, అంటే ఎర్రదారంతో అయినా సరే మనం పేర్చి, లేదా తెల్లదాన్నే కుంకుమలో ముంచి, ఏదైనా సరే ఎరుపుతో ముడిపడి ఉండాలి. ఇలా అప్పుడు మనం 6 ఒత్తులు వేయాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకటి సుబ్రహ్మణ్యుడు, అంగారకుడు అంటే మళ్ళీ కుజుడు. సరే, సుబ్రహ్మణ్యుడు అంటే షణ్ముఖుడు కాబట్టి 6 ముఖాలు కాబట్టి. తర్వాత మరి జాతకాల్లో కూడా కుజుడి యొక్క సంఖ్యని 6గా భావించడం అనేది కూడా కొంతమంది చేసే పని. సో అందుకని 6 ఒత్తులు వెలిగించడం అనేది అవసరం. సో ఈ 6 ఒత్తులు వెలిగించి సుబ్రహ్మణ్యుడికి సంబంధించింది, అంటే మనం ఇందాక చెప్పుకున్నాం అది భౌముడికి సంబంధించి ఒక గాయత్రి ఇచ్చాం, దాన్ని పఠించడం. దాన్ని పఠించాక లాస్ట్లో ఈ నివేదన ఏంటది, పప్పు ఒకటి చెప్పాను, అన్నం ఒకటి చెప్పాను, నెయ్యి ఒకటి చెప్పాను. ఇది ఆ రోజు చేసుకుని ఇది ఏదైతే గాయత్రి ఉందో 40 రోజులు చేసుకుంటే ఇంకా మనకి ఇలాంటి ఇందాక చెప్పినట్టు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, భూ సమస్యలు లేదు, మనకు భూ కబ్జాలు ఇలాంటివి ఏమున్నా కూడా మనం ఎదుర్కొంటున్నాం, భూమి పరంగా ఎదుర్కొంటున్నవి కానీ, ఇలా శత్రుత్వాల మూలకంగా ఎదుర్కొంటున్నవి కానీ, అలాంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి మనం బయటపడటం అనేది ఉంటుంది. అది తర్వాత వచ్చేప్పటికి ప్రత్యంగిర అని చెప్పాను. ఈ ప్రత్యంగిర అనేది చాలా పవర్ఫుల్. అంటే మనకి సుబ్రహ్మణ్యుడు ఆరాధన అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రత్యంగిర అనేప్పటికీ చాలా మంది భయపడతారు. సో బాగా ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు తప్ప ప్రత్యంగిర జోలికి వెళ్ళటం అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ మనకున్న పెద్ద పెద్ద సమస్యలకి మనం ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నాం. ఇటు దశమహా విద్యలు అనుకోండి, ఇలాంటి ఉగ్రదేవతలు ప్రత్యంగిర, కాళీ ఇలాంటి వాళ్ళు, అంటే కాళీ కూడా దశమహా విద్యలో ఒకళ్ళు, కానీ ప్రత్యంగిర అనేది దశమహా విద్యల్లోకి రారు. కానీ ఇలాంటి శక్తి స్వరూపాల్లో ఆవిడ కూడా ఒకరు. సో ప్రత్యంగిర దేవికి ఇప్పుడిప్పుడే మనకి కొన్ని కొన్ని చోట్ల దేవాలయాలు కూడా రావటం అనేది కడుతున్నారు. సో ప్రత్యంగిరాన్ని పూజించడం వల్ల ఏంటంటే ఎటువంటి పెద్ద శత్రుత్వాలు ఉన్నా అవి నశించబడతాయి. తర్వాత కోర్టు సంబంధించిన గొడవలు ఉన్నా కూడా, అంటే ధర్మబద్ధంగా మనం పోరాడుతున్నాం మన కొన్ని కొన్ని ఇష్యూస్ గురించి. సో అక్కడ ఖచ్చితంగా ఈవిడ మన ఆదుకోవటం అనేది ఉంటుంది. సో అలాంటి దీర్ఘకాలిక కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, తర్వాత రక్తానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళిద్దరికీ కూడా, అంటే రక్త సంబంధించిన వ్యాధుల్లో బాధపడే వాళ్ళకి పొద్దున చెప్పిన, అంటే పొద్దున చేయవలసిన ఈ బొమ్మ చతుర్దశి నాడు చేసేది, ఇప్పుడు నేను చెప్పి ప్రత్యంగిరది, ఈ రెండు కూడా రక్త సంబంధించిన వ్యాధులు ఎలాంటివి ఉన్నా కూడా, అంటే క్యాన్సర్స్ ఉండొచ్చు, తర్వాత రక్తపోటు ఉండొచ్చు, రక్తం ఏమంటాం న్యూన్యత అంటే తక్కువ ఉండటం, హిమోగ్లోబిన్ పడిపోవటం. సో ఆ రక్త సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి వాటి నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా ఈ ప్రత్యంగిర ఆరాధన అనేది బొమ్మ చతుర్థి యొక్క మనం చెప్పిన సంకల్పం అది ఆ రకంగా కూడా ఉపయోగించబడటం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సాయంకాలం చెప్పేదంటూ ఈ ప్రత్యంగిర దేవుని పూజించేదంటూ మనం చెప్పేది ఏంటి అంటే కనుక, ఇక్కడ ఈవిడికి మనం పెట్టేప్పుడు ఏంటంటే పొద్దునైతే ఎర్రవ వెలిగించాం, ఈవిడికి కూడా ఎర్రవే వెలిగించాలి ఇద్దరికి. ఈవిడికి కూడా అయితే అక్కడ సంఖ్య ఉంది 6 అనేది, ఇక్కడ సంఖ్య లేదు, మన ఇష్టం. ఒకటంటే ఒకటి. జనరల్ గా దీపావళి మనం పుణ్యకార్యాల్లో ఒక ఒత్తు అనేది ఎప్పుడు వెలిగించాం, సో అశుభ కార్యాల్లో తప్ప. అందుకని ఇక్కడ మీరు కనీసంలో కనీసం 2, ఇంకా తర్వాత మీ ఇష్టం. ఆ రకంగా మనం పూజించడం. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మీకు తెలిస్తే ప్రత్యంగిర అష్టోత్తరం అని ఉంటుంది. ఆ అష్టోత్తరాన్ని మిరియం గింజలతో ఓం ప్రత్యంగిరాయ నమః, ఓం కరాల వదనాయ నమః, ఓం కరాల రూపేణ నమః, ఇలా రకరకాలుగా 108 అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, వాటితో మనం ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క మిరియం గింజ వేయటం. ఈ మిరియం గింజలు ఒకవేళ మనకి ఇంత పెద్దవి ఏమి తెలియదు అనుకోండి, నేను ఇప్పుడు
సింపుల్ గా ఆవిడ గాయత్రి మంత్రం చెప్తాను. ఈ గాయత్రి మంత్రాన్ని 27 సార్లు చదివి 27 మిరియం గింజలు వేయండి. ఈ 27 మిరియం గింజల్ని ఏదైనా సరే ఒక ఎరుపు వస్త్రంలో కట్టుకుని చుట్టేసి మీరు ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద పనుల కోసం వెళ్తున్నప్పుడు మీ యొక్క పర్సులోనో మీరు తీసుకెళ్లే బ్యాగ్లోనో పెట్టుకోండి. అలా కానప్పుడు ఉత్తప్పుడు మాత్రం మన ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి ఫోటో, అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఒకవేళ అమ్మవారిని మనం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. కానీ అమ్మవారు ఏది ఉన్నా పర్వాలేదు మన ఇంట్లో ఆ అమ్మవారి దగ్గరే ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మూటన మిరియాల గింజలు అదేంటి అంటే కనుక ఓం కరాల వదనాయ విద్మహే జ్వాలా జివాగ్ర ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయాత్. ఓం కరాల వదనాయ విద్మహే జ్వాలా జివాగ్ర ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయాత్. ఈ రకంగా ఆవిడ యొక్క గాయత్రి ఉంటుంది. వీటిని మనం పఠించి ఆ రకంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సరే ఒకవేళ ఈ 2 కుదరని వాళ్ళకి ఒక స్విచ్ వర్డ్ అనేది చెప్తాను. దీనికైతే ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఆ స్విచ్ వర్డ్ అనేది చెప్తాను. సో ఈ పూజలతో సంబంధం లేకుండా కానీ చేయటం మటుకు ఈ రోజు రాత్రి చేయండి, పగల కన్నా కూడా. ఇప్పుడు నేను ఏదైతే స్విచ్ వర్డ్ చెప్పానో రాత్రి 7:30 దాటాక మీ ఇష్టం. ఈవెన్ అర్ధరాత్రి చేసినా పర్వాలేదు. సో కానీ రాత్రి మటుకు 7:30 ముందు చేయకూడదు. 7:30 దాటాక మీ ఇష్టం. దానికి ఏంటి అంటే కనుక పర్పుల్ బబుల్ ఆన్, పర్పుల్ బబుల్ ఆన్, పర్పుల్ బబుల్ ఆన్. సో ఇది చేయడం వల్ల ఇందాక చెప్పిన శత్రుత్వాలే కాకుండా మీ ఇంట్లో ఏమైనా ఈవిల్ పవర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించబడటం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ ఆలోచనలు లేకుండా ఈ రోజున చక్కగా ఉపయోగించుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా చాలా చక్కగా స్విచ్ వర్డ్ కూడా చాలా సింపుల్ గా ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా. మరీ మేము ఎక్కువ చెయ్యలేమండి, మాకు టైం లేదని అన్న వాళ్ళ కోసం నిజంగా థ్యాంక్ యూ గురుగారు, మన కోసం మన ప్రేక్షకుల కోసం ఇంత చేస్తున్నది.